ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా మా ఇంటికి వస్తా అని. వస్తావు మరి ఇప్పుడు? ఎవరు లేరు ఇంట్లో? హాయ్రా, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఆల్మోస్ట్ నైట్ అయింది. ఏంట్రా సడన్గా ఏమన్నా ప్లాన్ చేసావా ఏంటి నన్ను ఏదైనా చేద్దామని? ఓ, నీకు అలా అనిపించిందా? సరే రాకు. అబ్బో, కోపం పిల్లాడికి. అలేం లేదులేరా, మా డౌట్స్ మాకుంటాయిలే. సరే నీ ఇష్టం, వస్తారా లేకుంటే లేదు. ఏదో అడిగావు కదా అని చెప్పాను. అయినా ఇంట్లో అన్నయ్య ఉన్నాళ్ళే, భయపడకు. అలా ఏం లేదులే కానీ వస్తాలే. మీ అన్నయ్యకి తెలుసుగా మన విషయం? తెలుసు వాడికి. వచ్చేసేయ్, ఫ్లాట్ బయటే ఉంటా. శ్యామ్, ఏమైంది మీ బ్రదర్కి? నన్ను చూడగానే భయపడుతున్నాడు. ఏంటిదా దిష్టి నిమ్మకాయలు? ఏ పవి, భయపడకు. మా అన్నకు ఒనిరోఫోబియా ఉంది. ఒకప్పుడు చాలా బుక్స్ చదివేవాడు, మన చుట్టూ ఏదో డార్క్ పవర్ ఉంది అని. ఆ నమ్మకం వీడిని ఇలా చేస్తే మన మత నమ్మకాలు ఏవీ వీడి మీద పనిచేయట్లేదు. చూస్తున్నావుగా ఈ దిష్టి నిమ్మకాయలు, పసుపు కుంకుమ బొట్లు. కొన్నిసార్లు అనిపిస్తుంది వీడి నమ్మకం మా నమ్మకాల్ని భయపెడుతుందని. ఇలా భయంతో వీడు బయట సొసైటీని ఫేస్ చేయలేక ఒంటరిగా ఉంటాడు. ఎవరి టైంలో ఎవరు? అవి నేను, శ్యామ్ని. రే శ్యామ్, నువ్వేంట్రా ఈ టైంలో? నాకు అసలే భయం. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అవి డోర్ ఓపెన్ చేయి, నేను చెప్తాను. ప్లీజ్, బయట నాకు చాలా భయం వేస్తుంది. రే, అమ్మ వాళ్ళు కూడా లేరు, వెళ్ళు, నాకు భయం వేస్తుంది, ప్లీజ్. అవి ప్లీజ్. ఇంకా భయపెట్టకు. పోరా, వాచ్మెన్ వస్తాడు, ప్లీజ్. ప్లీజ్ పవి, ఎవరో వస్తున్నారు, త్వరగా డోర్ ఓపెన్ చేయి. శ్యామ్, శ్యామ్, శ్యామ్ ఎక్కడ్రా?
రా పవి, ఇక్కడ కూర్చున్నా. రే ఏంట్రా ఆటలాడుతున్నావా? డోర్ కొట్టి ఎవరో వస్తున్నారని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. అసలు ఎందుకు వచ్చావురా? తెలుసు కదా మా ఇంట్లో తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుందని. మా పేరెంట్స్ కూడా లేరు. రే శ్యామ్, ఎక్కడ్రా? ప్లీజ్ నాతో గేమ్స్ ప్లే చేయకు. ప్లీజ్ రా శ్యామ్. పవి, ఇక్కడున్నా, లోపలికి వచ్చేసా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను. నాకు ఏమి ఇవ్వవా? ఐఎమ్ సో హ్యాపీ మన 4 years పరిచయంలో ఇలా మీ ఇంటికి రావటం, అది కూడా మీ పేరెంట్స్ లేనప్పుడు. పవి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఈ చెమట్లేంటి? అక్క, చాలా భయంగా ఉందక్క. ఎవరో కాలింగ్ బెల్ కొట్టి నన్ను బయటకు పిలిచారు. నేను బయటకు వెళ్ళి చూశాక సడన్గా మాయమైపోయాడు. అదేం లేదు పవి, ఏదో కల వచ్చి భయపడ్డావు. చూడు, నేను ఇక్కడే ఉన్నా, నీ పక్కనే ఉన్నా. ఇది మన బెడ్రూమ్. పవి, ఎక్కడికి? నేను మహేష్ని చాలా ప్రేమించాను. అవునా? వాడే అన్నీ అనుకొని 4 years తిరిగాను. పెళ్లి చేసుకుందామన్నాడు. వాడికి చాలా సపోర్ట్ చేశాను. కానీ వాడు నా లైఫ్ సెట్ అవ్వలేదు, మన ప్రేమ గతం అనుకో, మన జ్ఞాపకాలు చెరిపేసిన టాటూ అనుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పాడు. అలా చెప్పిన రోజు వాణ్ణి అక్కడే కోపం తీరేలా కత్తితో పొడిచి పొడిచి చంపేయాలనిపించింది. ఎంత కోపం ఉన్నా సొసైటీలో ఉన్నాం కాబట్టి మనుషుల్ని చంపలేం కదా. ఐమ్ సో సారీ అక్క, నీలో ఎంత బాధ ఉందని తెలీదు.
కాదు. నన్ను టార్చర్ చెయ్యకు. నాకు ఒక మంచి లైఫ్ కావాలి. అంటే నీ లైఫ్లో నేను లేనారా? 4 years కలిసి ఉన్నాము, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలరా? మన మెమరీస్ కోసమైనా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడరా మన పెళ్లి గురించి. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ మ్యాచెస్ తెచ్చారు. అవునా? ఆల్ ద బెస్ట్. మరి ఎలాగో జ్ఞాపకాలు కాలంలో కలిసిపోతాయి, అలాగే మన ప్రేమ కూడా కాలంలో కలిసిపోతుంది. నాకు నా లైఫ్ ఇంపార్టెంట్. మంచిగా సెటిల్ అవ్వాలి. నన్ను వద్దంటావా? చావురా, చావురా, చావు. పవి, మళ్ళీ ఏమైంది? అక్క, నాకన్నీ బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. నాకు తెలియకుండానే భయపడుతున్నా, ఏడుస్తున్నా. మన ఇంట్లో ఏదో ఉందక్క, నాకు భయంగా ఉందక్క. ఈ డ్రీమ్స్ నాకేదో హింట్ ఇస్తున్నాయి, నా లైఫ్లో ఏదో చెడు జరగబోతుందని. అక్కడే కోపం తీరేలా కత్తితో పొడిచి పొడిచి చంపేయాలనిపించింది. కలలో వచ్చే ప్రతిదాన్ని గుర్తుపెట్టుకొని ఇంట్లోకి ఎవరో వస్తున్నారు, భయపెడుతున్నారని భయపడతాడు. ఒకప్పుడు చాలా బుక్స్ చదివేవాడు, మన చుట్టూ ఏదో డార్క్ పవర్ ఉంది అని. ఏ పవి, ఏంటి ఇలా చెప్పకుండా వచ్చావు, అది కూడా లేట్ నైట్లో? ఆగురా. సారీ విష్ణు, ఇలా సడన్గా వచ్చినందుకు. బట్ నీతో మాట్లాడాలి. ఇట్స్ ఓకే పవి, చెప్పు ఏమైంది? ఇంత సడన్గా వచ్చావంటే ఏదో ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. ఆ రోజు నేను అలా చూశాక ఎందుకో నాకు కూడా అలానే ఒనరోఫోబియా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది. కానీ నిన్న బాగా ఆలోచించాక ఎందుకో మనం ఇద్దరం ఒకటే ఫోబియా లూప్లో ఉన్నాం అనిపిస్తుంది. ఆ రోజు నీ సిచ్యువేషన్ చూశాక నా బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో ఎవరో వచ్చి డోర్ కొట్టడం, బయటకు రమ్మనటం, సడన్గా నా బాయ్ ఫ్రెండ్ వాయిస్ రావడం. వెళ్ళాక అక్కడ ఎవరూ లేక గుమ్మాని కట్టిన దిష్టిని చూసి భయపడ్డా, ఏడ్చా. పవి, నాకెందుకు చెప్పలేదు ఇవన్నీ? అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు ఫోబియా లేదు.
అదే నేను చెప్తున్నా విష్ణు, నువ్వు చదివిన బుక్ డార్క్ ఎనర్జీ అరౌండ్ అస్ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందరూ బుక్స్ చదువుతారు, చదివి జస్ట్ తెలుసుకుంటారు, కానీ నువ్వు ఆ బుక్లో ఉన్న మ్యాటర్ని నువ్వు ఒక నమ్మకంగా పెట్టుకున్నావు. ఆ బుక్లో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు నమ్మి అవి నీ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ప్రతిరోజు నీ కల్లోకి వస్తున్నాయి. కానీ ఆ బుక్లో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా పవి, మన చుట్టూ డార్క్ ఎనర్జీ ఉంటుందని. అవి మరి నీకు ఇంకా అర్థమవట్లేదా నేను చెప్పేది? మా అక్క ప్రేమించిన అబ్బాయి మా అక్కని ఎందుకు పెళ్లి చేసుకోలేదని తను బాధ చెప్పినప్పుడు నన్ను కూడా శ్యామ్ అలానే చేస్తాడేమో అని చాలా భయపడ్డాను. ఆ భయం నా కల్లో శ్యామ్ని చంపినట్టు కల వచ్చి భయంతో ఏడ్చాను. ఆ? వామ్మో, నన్ను కల్లో చంపేశావా పవి? అరే అది జస్ట్ డ్రీమ్, అందుకే నేనేం చెప్పలేదు. చూసావా, డ్రీమ్స్ వచ్చి నువ్వు కూడా భయపడుతున్నావు. అందుకే చెప్తున్నా మన చుట్టూ డార్క్ ఎనర్జీ ఉంటుందని. అయ్యుండొచ్చు విష్ణు, మన నమ్మకాలు నీ పుస్తకాల్లాగా, కానీ మనకి తీరని కోరికలు, మనల్ని ఎక్కువగా ఆలోచింపజేసే భయాలు, మనం ఈ జన్మలో చేయలేము అవ్వలేము అనే ఇంపాసిబుల్ థింగ్స్, ఇవన్నీ బ్రెయిన్లో ఎక్కడో దాక్కుని మనం నిద్రపోతున్నప్పుడు నిత్యం కలలో తడుతుంటాయి. అవి కొంతమంది మంచి చెడులకు సిగ్నల్స్ అని నమ్మితే మనలాంటి వాళ్ళు భయంగా నమ్ముతారు. మరికొందరు కలలు మీ భవిష్యత్తుకి జాతకాలని బిజినెస్ చేస్తారు. మనకున్నది ఫోబియా అనే భయం విష్ణు. విన్నది చదివింది ప్రతిదీ నిజం కాదు విష్ణు. ఒక్కోసారి చూసింది నిజమైనా మన బ్రెయిన్ నిజాన్ని కూడా అబద్ధంగా చూపిస్తుంది కలలో. అర్థమైంది పవి, మన ఫోబియాలో నమ్మకాలు అవుతాయని. మనలాగా కళల్ని ఫోబియా అనుకుని ఎంతమంది సఫర్ అవుతున్నారో పాపం. అవి మరి ప్రతి మనిషి నమ్మే నమ్మకాలు.